మన ఎమ్మెల్యే గారిని ఏం మాట్లాడుతున్నాడు. అంటే ఆయనకి ఏంటంటే కొద్దిగా ఈ మధ్యన బ్రెయిన్ తేడా వచ్చింది. ఆయన పార్టీలో ఏ పార్టీలో చేస్తున్నాడు తెల్లలేని పరిస్థితుల్లో బీజేపీలో చేరతానని మొన్న అనడంలో ఈ వరం గారు కొంత అడ్డు వేసిన దాని మీద వరం గారి మీద అలాగే మన ఎమ్మెల్యే గారి మీద రకరకాల ఆరోపణలు చేస్తుంది. ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఫస్ట్ టైంలో 7 సార్లు పోటీ చేసి 2 సార్లు నెగ్గాడు. ఫస్ట్ టైంలో ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన ఫ్లైఓవర్ కట్టించి ఫ్లైఓవర్లో 5 కోట్లు తీసుకుని ఇల్లు కట్టించిన ఘనత ఓన్లీ కొడిసేస్తున్నాడు. ఆ ఇల్లు కూడా ఫ్లైఓవర్ ఉంది, ఆయన ఉన్న ఇల్లు. అలాగే ఓటు కాదు ఆయన చేసిన అవినీతి అంటే శవణకిరణ్ పెట్టి శవణకిరణ్ లో డబ్బులు వసూలు చేయడం జరిగింది. అలాగే దీపావళి మందుగుండు సామాను పెడితే ఎవరన్నా మందుగుండు సామాను దగ్గర వాళ్ళ అబ్బాయి వెళ్ళి వాళ్ళ అబ్బాయి కూడా 30-40 లక్షలు తెచ్చిన ఘనత. ఒకటి కాదు, అవినీతి విషయంలో ఒక అవినీతి చెప్పాలంటే తాడేపల్లిగూడలో ఎమ్మెల్యేల్లో ఫస్ట్ కొట్టేస్తున్నారు. అలాగా నేను చెప్పింది ఒకటే, ఆయన ఇది ఒకటే కాదు, సంక్రాంతికి కోడి పందాలు ఆడితే కోడి పందాలు బరికి డబ్బులు ఎంత అనేమా. అలాగే ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఇల్లు ప్లాన్ ఒరిజినల్ గా ప్లాన్ ఉన్నా ఏమున్నా సరే వాళ్ళకి 10 లక్షలు 15 లక్షలు ఇవ్వాల్సింది. మా ఊళ్ళోనే ఉంది, మా ఊళ్ళో తెనుగు సాంబయ్య గారు అన్న అతను ఇల్లు కట్టుకుంటే ప్లాన్ కట్టుకుంటే 10 లక్షలు ఇచ్చారు. పాలూరు బాస గారు 10 లక్షలు ఇచ్చాడు. గోవింద్ దగ్గర వాళ్ళ సొంత మనుషుల దగ్గర కూడా డబ్బులు తీసుకున్న జనత. ఇవాళ గుడిసెత్తున్నాడు గారికి ఓడి చెప్తున్నా, సంత మార్కెట్ లో ఉంది, సంత మార్కెట్ లో 300 గజం వాళ్ళ అబ్బాయి ద్వారా ట్రాన్స్ఫర్ చేయించి వాళ్ళ అబ్బాయికి పట్ట ఇప్పించిన ఘనత. మా ఎమ్మెల్యే అలా చేయడా. ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే అవగానే వాళ్ళ అల్లుడి గారు తీసుకొచ్చి గ్రావెల్ రోడ్లో 5 కోట్ల రూపాయలు గ్రావెల్ రోడ్డు పోయించాడు మున్సిపాలిటీలో. కాంట్రాక్టులన్నీ వాళ్ళ అల్లుడి గారు. అంటే ఎవరైనా అభివృద్ధి చేస్తుంటే మనం హర్షించాలి. ఇవాళ మన శాసనసభ్యులు నీతి నిజాయితీ పనులుగా ఆయన సొంత రూపాయలతోటి కొన్ని పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఇవాళ సోదరుడు నాన్నమూర్తి గారు అన్నట్టు అది అలాంటి దాన్ని చెప్పమానండి. ఈయన అభివృద్ధి చేశారంటే మేము ఒప్పుకోం. పురుషత్నారాయణ గారికి నేను సవాల్ ఇస్తున్నాను. వాళ్ళ దగ్గర తీసుకున్న వాళ్ళు ఎవరన్నా వచ్చి మేము డబ్బులు ఇచ్చామని చెప్తారు, ఎమ్మెల్యేని డబ్బులు ఇచ్చామని చెప్పానండి. ఒకవేళ డబ్బులు ఇచ్చారని ఎమ్మెల్యేని డబ్బులు ఇచ్చారని చెప్తే మేము ఇచ్చేస్తాం, లేకపోతే ఆయన తీసుకొచ్చిన వాళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాం. ఇదే ఆఖరు. అంతేగాని సన్నాసి ఆయన డిప్యూటీ సీఎం చేశాడు, కేంద్ర మంత్రిని సన్నాసి అన్నాడు, ఇక్కడ ఎమ్మెల్యేని సన్నాసి అన్నాడు. అలా ఏం మాట్లాడుతున్నాడు, కొట్టుతున్నాడు. ఆయన కలెక్షన్ ఎమ్మెల్యే అవుతే మంత్రి అయ్యాడు, మంత్రి అయిన తర్వాత ఎంత కలెక్షన్ చేశాడు. టీఆర్ బాండ్లు కానీ తాడేపల్లి పట్టణంలో 200 కోట్ల రూపాయలు సంపాదించాడు అవినీతి మీద. ఏదైనా సబ్స్టేషన్ లో జాబ్ వేయించాలంటే 7-8 లక్షలు 7-8 లక్షలు తీసుకుని వేయించోడు. నిట్లో జాబ్ వేయించాలంటే 3,50,000 4 లక్షలు. ఇలా వాళ్ళందరూ వస్తారు, వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చామని డైరెక్ట్ గా చెప్తారు. అలాగే మా ఎమ్మెల్యేని మాత్రం ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి చేతంలో ఫస్ట్ ఉంటాడు. 7-8 మంది ఎమ్మెల్యేలు చూసాను నేను కానీ, నారాయణమూర్తి గారు కానీ, రఘు గారు కానీ, అందరూ. ఇలాంటి ఎమ్మెల్యే మనకు దొరుకుతూ మన తాడేపల్లి పట్టణ ప్రజలు అదృష్టంగా భావించారు. ఎందుకంటే ఆయన ఎవరైనా వస్తే ఆయన జేబులో డబ్బులు ఇస్తారు కానీ ఎక్కడ ఆర్త పనుల్లో కూడా ఆయన 500 కాడికి తీసుకుని చేసిన ఘనత మన బొల్సెట్ సీని గారు ఉంటుంది. ఎవరైనా వెళ్తే గుళ్ళో డబ్బులు కూడా తినేస్తారు. ఆ టైప్ కాదు ఈయన. కాకపోతే ఏంటంటే అభివృద్ధికి మీరు చేస్తాం, మీరు సంతోషించండి. ఈయన పేరు వచ్చేస్తుందని మీరు ఈయన మీద ఆరోపణలు చేస్తాం మంచి పద్ధతి కాదు. మీరు ఇలాగే చేస్తే మాత్రం రాబోయే కాలంలో ఉండి కాలంలో మీరు ఇంకా చాలా ఇబ్బందులు పడతారు. ఎక్కడికైనా మీరు వెళ్ళాలంటే మళ్ళీ పోలీసు సెక్యూరిటీ గట్రా తీసుకుని వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అక్కడ మా ఆటో వచ్చారనగా మా ఆటో రాని మిమ్మల్ని ఇలాంటి మాటలు మాట్లాడితే అభివృద్ధి చేసేవాళ్ళు అభివృద్ధి సహకరించండి. అభివృద్ధి చేసేవాళ్ళని మీరు ఏమన్నా ఉంటే మంచి సలహాలు ఇవ్వండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ